మనం కొత్త ఫోన్ కొనుక్కున్న 3 రోజులు కదా! అరే! అనవసరంగా కొనుక్కున్నాం. నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టేటప్పుడు కొంచెం పించ్ అవుతది. కొనుక్కున్న రోజు మాత్రం ఫుల్ ఎక్సైట్‌మెంట్. ఒక 2 రోజులు అరే! కొత్త ఫోన్ కొనుక్కున్నాం అని ఈళ్ళు వాళ్ళు అడిగేసరికి మంచి ఎక్సైట్‌మెంట్‌లో ఉంటాం. దీన్ని హెడనిక్ ట్రెడ్‌మిల్ అని అంటారండి. మనుషులు ఎంత సాధించినా అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఈ పర్టిక్యులర్ ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం సక్సీడ్ అయ్యాం అనుకుంటాం. నెల రోజుల తర్వాత ఇంకేదో చేయాలనిపిస్తది. ₹1,00,00,000 సంపాదిస్తే చాలనుకుంటాం. నెల రోజుల తర్వాత 10,00,00,000 సంపాదించాలనిపిస్తది. దాని తర్వాత 100,00,00,000 సంపాదించాలనిపిస్తది. బేస్ లెవెల్ హ్యాపీనెస్ కి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తారంట హ్యూమన్స్. సో ఇక్కడ మన లెసన్ ఏంటి అంటేనండి, సక్సెస్ ఇజంట్ ది ఎస్కేప్, గ్రాటిట్యూడ్ ఇస్. ఇంకా చెయ్యాలి అన్న మైండ్ సెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నాకు కూడా అదే ఉన్నది. కాకపోతే ఉన్న దాంట్లో కూడా హ్యాపీగా ఉండడం అన్న మైండ్ ని దానిలోకి ట్యూన్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక వాయిడ్ అన్నది క్రియేట్ అయిపోయినట్టు చేసుకోకూడదు. ఎందుకంటే ఎంత సక్సీడ్ అయినా సరే ఇంకా సక్సెస్ అవ్వాలి అన్నది హ్యూమన్ టెండెన్సీ, అది హ్యూమన్ నేచర్. అది అందరికీ ఉంటది, తప్పు లేదు. కాకపోతే ఉన్నదాంతో కూడా హ్యాపీగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.